వర్క్ ఫర్ ఇట్. మేమేమి ఎవరిని అనట్లేదు ఇంట్లో. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అసలు రాజీవ్ దుమ్ముగూడెము ఇందిరా దుమ్ముగూడెం అనేది ఆ ప్రాజెక్టుకు ఇంటేక్ సోర్స్ ఎక్కడ? ఇందిరా రుద్రంకోట. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు అది రుద్రంకోట ఆంధ్ర మండలాల్లో పోయిందో డౌన్ స్ట్రీమ్ ఉంటుంది, ఇది అప్ స్ట్రీమ్లో ఉంటుంది. రాజీవ్ దుమ్ముగూడెం పైన నేనేమంటున్నా, వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి దాన్ని ప్లాన్ చేసి రెండు గోదావరి దుమ్ముగూడెం ఏరియా నుంచే తీసుకోవడం అనేది పైన ఏమో రాజీవ్ దుమ్ముగూడెం ఉంటుంది, దాని సోర్స్ టేక్ పాయింట్. ఇందిరా దుమ్ముగూడెం ఏమో డౌన్కు ఉంటుంది. ఇందిరా రుద్రంకోట అంటే డౌన్లు ఉంటుంది, డౌన్లు ఉంటుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆ ప్రాజెక్ట్లే మీకు ఇది ఎందుకు నేను దీన్ని రీఇటరేట్ చేసినంటే, ఇది గతంలో జలయజ్ఞంలో ఉన్నదాన్ని అప్పుడు కంప్లీట్ అయిన దాన్ని పక్కన పెట్టేసింది. అసలు ఇప్పుడు వాళ్ళు 80%, 89% అని చెప్పుకునేది అదే. నేనేమంటున్నా అంటే ఎవరు పని చేసింది ఏంటి అనేది శ్రీధర్ రెడ్డి గారు డెఫినెట్ గా ప్రజలు గమనిస్తారు, కాదని లేదు. కానీ ఇక్కడ క్రెడిబిలిటీ సమస్య కాదు, మేము చేసినామని చెప్పుకునేది. ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది వయబిలిటీకి వచ్చింది. ఇది ఇప్పుడు మనం అంతం కాదు. ఆయన ఏంటంటే ఆ రోజు వారు మంత్రి, అప్పుడు అక్కడ అవమానాలు ఎదుర్కొన్నా అని చెప్పి ఆయన బాధపడాడు తుమ్మల గారు. సరే, ఇప్పుడు కూడా పొంగులేటి గారు కూడా మీ పార్టీలోనే ఉన్నాడు. అప్పుడు కూడా వారు కాంగ్రెస్ లోకి వచ్చింది. అఫ్ కోర్స్ బట్టి గారు ఒక్కరే అక్కడ ఉన్న మంత్రులలో కాంగ్రెస్ పార్టీ నుంచి కంటిన్యూగా ఉన్నాయని కావచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాల్లో కొంత కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీరైనా ఎందుకు కనెక్ట్ అవుతున్నారు అది మీకు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ప్రాజెక్టు దానికి సంబంధించిన అన్ని తెలుసు. కానీ నేనేమంటున్నంటే అసలు ఒక ప్రాజెక్ట్ను మీరు అంటే క్రెడిబిలిటీ కోసం కాంగ్రెస్ పార్టీ అసలు దానికి ఏం చేయలే, వచ్చి ఊకనే వాళ్ళు నల్లాలు తిప్పిపోయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని నేను దాన్ని ఏమంటున్నాము, అది కాదు అని చెప్పడానికే ఆ ప్రయత్నం చేసింది. కానీ మీరు జగన్ గారితో మీటింగ్ అయినప్పుడు ఒక ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది, అది వెనకకు పోయింది. మళ్ళీ మీరు అనుకుంటున్నట్టు ఖమ్మం జిల్లానో నల్గొండ జిల్లానో కాదు, ఒక పెద్ద సంచలనము నదుల అనుసంధానం అనే దానికి ఇక్కడి నుంచే బేస్ అయ్యేది, దాన్ని పక్కన పెట్టేసింది. అసలు ఇది ఇంకా చిన్న ప్రాజెక్ట్. కానీ ఏంటిది, గోదావరి నుంచి ఖమ్మం వాళ్ళు మేం చేసిన దాన్ని వాళ్ళు మేకప్ చేసి చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేస్తా అన్నది ఏడో ఉందని చెప్పడానికి. ఇప్పుడు మీరు చూడండి, కాళేశ్వరం ఉన్నది. కాళేశ్వరం అనేది కొత్తగా పేరు మార్చింది, కానీ అంబేద్కర్ సుజల శ్రవంతి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి సంబంధించి సరే రీడిజైన్ చేశారా, వాళ్ళ పేర్లు వేసుకున్నారా అనేది బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కొత్తగా కట్టినవి లేవు అని చెప్పడానికి. పాలమూరు రంగారెడ్డి కూడా జూరాల నుంచి మనం ఇంటేక్ పాయింట్ అనుకున్నాం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కేఎల్ఐ దగ్గరే, ఏది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గరే మొత్తంగా వాళ్ళు ప్రాజెక్టులు అంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు కొత్త ప్రాజెక్ట్ ఏం కట్టలేదని చెప్పడానికే ఈ ఫేజ్ నేను తీసుకున్నా. అవకాశం నాకు ఇవ్వండి. శ్రీధర్ రెడ్డి గారు వస్తాను, దయాకర్ గారు పూర్తిగా మీ దగ్గరకు వస్తాను. దయాకర్ గారు పూర్తిగా ఏం లేదు. ఇప్పుడు చెప్పిన దాంట్లో 40 to 50% ఈ తెలంగాణ ఏర్పడక ముందే దాని కంప్లీషన్ కి వచ్చింది. ఫస్ట్ అది గమనించాలని అవును లక్ష్మి ఇందాక చెప్పిన గణాంకాలు చెప్తున్నా. ఇందిరా దుమ్ముగూడెం శ్రీధర్ రెడ్డి గారు ఆయన స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, ఒక ఇంజనీర్ గా ఆయన. రాజీవ్ దుమ్ముగూడెం ఇందిరా దుమ్ముగూడెం అప్పుడు లెక్కలు ఉన్నాయి, గణాంకాలు స్టాటిస్టిక్స్ చెప్తున్నా. ఇందిరా దుమ్ముగూడెం రాజీవ్ దుమ్ముగూడెం ఖర్చు ఎంత అయిందని చెప్తున్నా. ఇప్పుడు రాజీవ్ దుమ్ముగూడెం అగ్రిమెంట్ వాళ్ళు 1247 కోట్లతో స్టార్ట్ అయింది. అది తెలంగాణ రాకముందు 551 కోట్లు ఖర్చు అయింది. ఇందిరా దుమ్ముగూడెం కూడా ఏ ఇయర్ లో పూర్తయిందంట. ఇప్పుడు ఏ పూర్తి అంటే కొనసాగుతున్న అగ్రిమెంట్ కొనసాగుతున్న పనులు తెలంగాణ